ఓకేనా మేడం? ఓకేనా? రైట్ సార్. సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా ప్రజలను మోసపూరిత మాటలతో మోసం చేసే ప్రయత్నం చేసి మరి అనేక హామీలు మేము అమలు చేస్తామని చెప్పేసి వారు ఒక కార్డు కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది. వారు ఆ రోజు ఈ కార్డు మీ దగ్గర పెట్టుకోండి, ఇది గ్యారంటీ కార్డు, ఎలక్షన్స్ తర్వాత తప్పకుండా ఇవన్నీ అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ 22 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ ఏ ఒక్క కార్యక్రమం కూడా అమలు చేయడం లేదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ముఖ్యులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులకు ఇవ్వడం జరిగింది. అది కాంగ్రెస్ బాకీ కాదు. దానికి సంబంధించిన పూర్తి వివరాన్ని మాజీ మంత్రులు మల్లారెడ్డి గారు వివరిస్తారు. ఈరోజు మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మా ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీ, మా పార్టీ ప్రెసిడెంటు అందరం కలిసి ఈరోజు మేము ఇక్కడ సమావేశమై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గత 22 నెలల సంధి వాళ్ళు రాసిచ్చిన బాకీలు కానీ, ప్రజలకిచ్చిన హామీలు కానీ, ప్రజలకు ఎంత మోసపూరితంగా మాయమాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా హామీలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడం, ఇదంతా చాలా బాధాకరమని చెప్పి కాంగ్రెస్ ప్రజలకు ఎంత బాకీ ఉందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి చెప్పేందుకు వాళ్ళకు ఒక కార్డు ప్రింట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజలకు ఎన్ని బాకీలు ఉన్నాయి, ఎన్ని కోట్లు, వేల కోట్లు బాకీలు ఉన్నాయో అవి కూడా కుల్లా వివరించి చెప్పుతందుకే ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఎమ్మెల్యేలం మా జిల్లాల ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఇంటికి కూడా కాంగ్రెస్ బాకీ